చేద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి వీడియోస్ చేయలేదు, ఎందుకంటే మీకు తెలుసు ర్యాలీ ఉంది. సో నేను ఎక్కువ ర్యాలీలో కాన్సన్ట్రేట్ చేసేది నా స్టాక్స్ మీద. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలని నేను థింక్ చేయడం వలన నేను వీడియో చేయలేకపోయాను, అంతే రీజన్. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి ఇంకా మంచి స్టాక్స్, ఇప్పుడున్న టైంలో ఇంకా మంచి స్టాక్స్ ఏంటి అని చూడడం జరిగింది. అందులో నాకు మెయిన్గా మంచి స్టాక్ ఈ టైంలో ఏంటంటే 5 పైసా అనిపించింది. ఇంకా ఉన్నాయి, కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఉంది. కానీ ఫర్ ఫ్యూచర్ గ్రోత్, లైక్ ఒక 3-4 ఇయర్స్ గ్రోత్కి అంత ఓపిక మీకు ఉండాలి. ఫస్ట్ ఓపిక లేకుంటే మాత్రం ఇలాంటి దాంట్లో పెట్టి అప్పుడప్పుడు డబ్బులు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నేను చెప్పాను కదా, నేను మీడియం రిస్క్, లో రిస్క్, హై రిస్క్ అని చెప్తున్నానని. నేను ఎప్పుడూ హై రిస్క్ చెప్పాను, ఎందుకంటే మీడియం రిస్క్ అండ్ లో రిస్క్ అయితేనే బెటర్ మీకు డబ్బులు పోగొట్టుకోకుండా ఉండడానికి. అందుకే నేను హై రిస్క్ స్టాక్స్ అస్సలు చెప్పట్లేదు. కావాలంటే ట్రై చేస్తాను హై రిస్క్ స్టాక్స్, కానీ అది మీరు డెసిషన్ చాలా కాన్సన్ట్రేట్గా తీసుకోవాలి. మీరు డబ్బులు పోయినా మీకు పర్లేదు, నాకు ఇంత % రిటర్న్స్ రావాలి అనుకుంటేనే మాత్రం అందులో పెట్టాలి. కాబట్టి నేను అది కొన్ని రోజుల తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోగలను. మరొకటి ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసరికి 5 పైసా. సో 5 పైసా అనేటిది ఏంటిది అంటే, ఇట్స్ ఏ బ్రోకరేజ్ కంపెనీ. మీకు తెలిసినట్లుగా మనం ఇన్వెస్ట్ చేయడానికి ఏదో ఒక బ్రోకరేజ్ కంపెనీ నుంచి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ బ్రోకరేజ్ కంపెనీ అనేది కంపెనీ వచ్చేసరికి మన 5 పైసా. సో ఇందులోకి వెళ్ళి మనం స్టాక్స్ కొనడం, అమ్మడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 33 lakhs ప్లస్ కస్టమర్స్ ఉన్నారు. దీనికి రేటింగ్ కూడా బాగుంది. నేను అఫీషియల్గా జాయిన్ అవ్వడానికి ట్రై చేశాను, ఇంకొన్ని రోజులు టైం తీసుకుంటుంది అంటున్నారు. సో అన్నీ చూశాను, ఫైనాన్షియల్గా కానీ ఫండమెంటల్గా కానీ బిజినెస్ ప్రాస్పెక్ట్గా కానీ చూశాను. వీళ్ళు చేసేది ఏంటి, ఫస్ట్ స్టాక్స్ మనం కొని అమ్మేటప్పుడు వీళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు. ఎంత అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఆల్ ట్రేడ్స్ 20 రూపీస్ తీసుకుంటారు, 10 రూపీస్. మ్యూచువల్ ఫండ్స్ కమిషన్ వచ్చేసరికి 0 తీసుకుంటారు. సో ఇవి వాళ్ళ ఫేర్ వాల్యూ. ఓన్లీ 33 lakhs మందే ఇంకా కస్టమర్స్ ఉన్నారు. సో పెనట్రేషన్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది. అంటే ఇంకా పెనట్రేట్ కావడానికి చాలా అవకాశం ఉందంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అబౌట్ 11 కోట్ల మంది కావచ్చు, లేకుంటే ఆర్ సంథింగ్. అది నేను ఆల్రెడీ మై ఇంగ్లీష్ వీడియోలో పెట్టాను. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అబౌట్ 8 crores to 9 crores ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, దేంట్లో కానీ. ఆ ప్రతిసారి మన 5 పైసాకి మనీ అనేది వస్తుంది. సో ఇంక్రీజ్ అవుతారా కస్టమర్స్? అవుతారు, ఎందుకంటే 6-7 కోట్లు ఉన్నా కానీ మనకి 700 లక్షలు ఉన్నారు ప్రజలు. సో చాలా మంది 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్స్ నేనైతే అప్రాక్సిమేట్లీ 3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తాను. ఒకటి మ్యూచువల్ ఫండ్స్కి, ఒకటి వచ్చేసరికి షార్ట్ టర్మ్కి, ఒకటి లాంగ్ టర్మ్కి. 3 డిఫరెంట్ యూజ్ చేస్తాను. మా పేరెంట్స్ కూడా 3 డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్, మీ వరకు డిపెండ్ అయి ఉంటుంది. కానీ మ్యాక్సిమం చాలామంది 2-3 అకౌంట్స్ అయితే చేయగలరు, ఎందుకంటే సేమ్ బ్రోకరేజ్ ఫర్మ్ ప్లస్ ఒకటే దాంట్లో కన్నా ఒక 2-3 దాంట్లో చేస్తే రిస్క్ కూడా తక్కువ అవుతుంది. సో నేను 5 పైసా మెయిన్ ఎందుకు తీసుకున్నాను అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, 5 పైసాకి ఇంకా కాంపిటీటర్స్ ఎవరు? ఏంజెల్ వన్, జెరోదా, ఇవన్నీ కాంపిటీటర్స్, అవును కదా. సో ఇందులోకి రావడానికి స్పెషాలిటీ ఏముందంటే, వీళ్ళు వేరే వాళ్ళకన్నా చాలా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్స్, నేను జెరోదా తీసుకున్నాను అనుకో, నాకు 1 ఇయర్కి మెయింటెనెన్స్ పడుతుంది, ఓపెనింగ్కి మెయింటెనెన్స్ పడుతుంది. అబౌట్ 700 రూపీస్ నేను ఖర్చు పెట్టి, ఇప్పుడు స్టార్టింగ్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి తక్కువ ధరలో ఇవ్వాలి. ఏదైనా కానీ వాళ్ళకి తక్కువ ధరలో ఇస్తేనే వాళ్ళు క్లిక్ అవుతారా లేదా అని తెలిసేది. సో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగో 20 రూపీస్ తీసుకుంటున్నారు, మళ్ళీ మెయింటెనెన్స్కి, దానికి దీనికి అని కట్ చేయడం ఎందుకు? అదే పాయింట్ మీద ఇవి వచ్చాయి. సేమ్ జియో లాగా చేస్తుంది. జియో వచ్చినప్పుడు ఏం చేసింది? అందరికీ ఫ్రీ అంది, తర్వాత డబ్బులు పెంచింది. సేమ్ అలానే 5 పైసా కూడా అదే రూల్లో వచ్చింది. ఫస్ట్ ఫ్రీగా ఇస్తుంది ఇప్పటికి మాత్రం. అది ఇన్ని రోజులు లాస్ బిజినెస్ ఉండే, ఇప్పుడు వచ్చేసరికి మెల్లమెల్లగా ప్రాఫిటబుల్ బిజినెస్గా మారుతుంది. అండ్ ఇందులో నేను ఎందుకు బెట్ చేస్తున్నానంటే, ఇందులో నేను ఎందుకు పెడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్స్ 5 పైసా అనేది 1123, ఇది చాలా స్మాల్ క్యాప్, చిన్న కంపెనీ లాంటిది అనుకోండి. దీని స్టాక్ పిఈ బ్రహ్మాండంగా ఉంది. ఆర్ఓసిఈ బాగానే ఉంది, బాగుందంటే చాలా బాగాలేదు, యావరేజ్ ఉంది. ఆర్ఓఈ యావరేజ్ అనే ఉంది. బుక్ ఈజ్ టు కరెంట్ వాల్యూ బాగానే ఉంది, 1:2 అంటే ఏమంత పెద్దది కాదు. ఇండస్ట్రీ పిఈ 33.6 ఉంది దీనిది. ఇక్కడ చూస్తే ప్రాఫిట్ 100% పెరిగింది. 100% పెరిగింది. అఫ్ కోర్స్ అది ఎవరికి పెరగదు, అంత ఘోరంగా పెరగదు. ఇది చిన్న కంపెనీ కాబట్టి పెనట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ 5 years నుంచి ఎంత 30% పెరిగింది. లాస్ట్ 3 years కన్నా ముందు 2 years మాత్రం అంత పెరగలేదు, ఎందుకంటే పెనట్రేట్ ఎవ్వరు కారు. ఫస్ట్ ఏదైనా కంపెనీ వచ్చిందంటే దాన్ని నమ్మడానికి టైం పడుతుంది. కానీ వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటి దీంతో వీళ్ళు వెనకకి తెచ్చుకున్నారు.
వీళ్ళ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇంకా పెరుగుద్దా తగ్గుద్దా, వాళ్ళు చేసే సర్వీస్ ప్రొవైడ్ ఎలా బట్టి పెరుగుద్దా తగ్గుద్దా అని చూసుకోవచ్చు. సేల్స్ గ్రోత్ వచ్చేసరికి 76% అండ్ సేల్స్ 3 years గ్రోత్ వచ్చేసరికి 46. నాకు తెలిసి ఇది ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే మన దగ్గర ప్రజలు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్ కూడా పెంచుకోవడం జరుగుతుంది. సో డెప్ టు ఈక్విటీ 0.37 ఉంది. ఇది నా రూల్స్కి అగెనెస్ట్. లైక్ నేను ఒక 30% కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయను. బట్ ఇది కొత్త కంపెనీ అని దృష్టిలో పెట్టుకొని, దీనికి స్కోప్ ఎక్కువ ఉందని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను ఈ కంపెనీతోనే వెళ్తున్నాను. దీంట్లో కూడా నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. నా ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఎగ్జాంపుల్స్, నాకు ఒక ₹1 కోటి పోర్ట్ఫోలియో అంటే ఓన్లీ ₹1,00,000 పోర్ట్ఫోలియోనే నేను కొంటున్నాను. ఇంకా నేను ఎలా కొంటానంటే, ఇది ఒకటేసారి కొన్నాను, నేను ఒకటేసారి ఎల్ఐసి కొన్నాను, నేను ఎస్ఐపి రకంగా కొంటాను. సో సిస్టమేటిక్గా పడిపోతున్న ప్రతిసారి కొంటాను, పైనకి పెరుగుతుంది పడిపోతుంది. ఎందుకంటే నా టర్మ్లో, నా ఐడియాలజీలో ఈ 5 పైసా అనేది ఫ్యూచర్ స్కోప్ ఉన్న ఒక కంపెనీ. సో అది పడిపోతున్న ప్రతిసారి నేను కొంటాను. సో ఇప్పటివరకు అయితే నాకు ఎక్కువ 1% కన్నా ఎక్కువ లేదు, ఇంకా తక్కువనే ఉంది. నేను దాన్ని 2% తీసుకెళ్తాను, పడిపోయిన ప్రతిసారి కొంటాను. సో అది మెయిన్గా నేను చేసే థింగ్. సిస్టమేటిక్గా పెట్టాలి. ఒకటేసారి తీసుకెళ్ళి బల్క్ బయింగ్ చేయడం ఇలాంటి కంపెనీస్లో బెటర్ కాదు నేను చెప్పేస్తున్నాను. అప్పుడప్పుడు లైక్ 3 monthsకి పడిపోయింది అనుకోండి, ఇంకొంచెం పెట్టండి. 10 monthsకి పడిపోయింది అనుకోండి, ఇంకొంచెం పెట్టండి. ఇలా పెడితేనే బెటర్. ఒకటేసారి పెట్టిన తర్వాత నీకు పడిపోయిన తర్వాత అమ్మో ఇది పడిపోతుందని తీసేసామనుకో వేస్ట్ అవుతుంది. పడిపోయిన ప్రతిసారి నేను పెడతాను. సో ఈరోజు ఒక 100 కొన్నాను అనుకో, నెక్స్ట్ సారి ఇంకో 100 కొంటాను, నెక్స్ట్ సారి ఇంకో 100. ఇంకా పడిపోయింది అనుకో, అది బాగా అండర్ వాల్యూకి గురైనప్పుడు మాత్రమే నేను బల్క్ బయింగ్ అనేది చేస్తాను. సో దీనికి బల్క్ బయింగ్ అనేది పనికిరాదు. సిస్టమేటిక్ ఎస్ఐపిస్లా చేస్తేనే దీనికి ప్రాఫిట్. నేను ముందే చెప్తున్నాను, నేను సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాదు, మీ అడ్వైజర్తో పోల్చుకొని చేసుకోండి. ఇది చూడండి, మీరు ఇప్పటి నుంచి పడిపోయింది పీ రేషియో 25కి వచ్చేసింది అంటే ఇది ఒక గుడ్ సైన్ అనమాట. కంపెనీ రెడ్యూస్డ్ డెప్ట్, ఆఫ్ కోర్స్ అది ప్రాఫిట్లోకి వెళ్తున్న కొద్దీ అప్పులు అనేవి తీరిపోతాయి. నెక్స్ట్ 30% CAGR. 30% CAGR అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, నెంబర్ 1 థింగ్ అది. నెక్స్ట్ త్రూ ద కంపెనీస్ రిపోర్టింగ్ రిపీటెడ్ ప్రాఫిట్స్. ఇట్స్ డివిడెంట్కి నేను అంత పెద్దది కాదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న న్యూ కంపెనీ, వాళ్ళు ఒక స్టార్టప్ కంపెనీ కాబట్టి వాళ్ళ దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు చేసేది నేను 100% సపోర్ట్ చేస్తాను. నేను డివిడెంట్కి పెద్ద ఫ్యాన్ కాదు. డివిడెంట్ వచ్చినా అవి మళ్ళీ దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి నేను పెద్ద డివిడెంట్ ఫ్యాన్ మాత్రం కాదు. అందుకే నేను గవర్నమెంట్ కంపెనీని ఇన్వెస్ట్ చేయను, ఎందుకంటే వాళ్ళు డివిడెంట్ ఎక్కువ ఇస్తారు, సేల్స్ పెరగవు, ప్రాఫిట్లు ఎక్కువ పెరగవు అంటున్నాను. నేను ఎట్లా అంటున్నా అంటే 3 yearsలో 100% ప్రాఫిట్స్ పెరిగినట్టు గవర్నమెంట్లో పెరుగుతాయి? అఫ్ కోర్స్ పెరగవు అవి. సో అలా అనమాట, నా ఐడియాలజీ అలా వెళ్తుంది. ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది. మీరు నన్ను అపోజ్ చేయడం కూడా జరగవచ్చు. మీకు డివిడెండ్స్ కావాలంటే, నాకు డివిడెండ్స్ అవసరం లేదు. ఇంకా మెయిన్ ఇలాంటి కంపెనీలో అసలుకే అవసరం లేదు. అది ఆల్రెడీ టాప్లో ఉంది. ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్ లేకుంటే హిందుస్థాన్ యూనిలివర్ అలాంటి కంపెనీస్ ఇస్తే అఫ్కోర్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోయిన కంపెనీలు. వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటే వాళ్ళు చేయగలరు, ఎలానో అలా చేస్తారు కాబట్టి వాళ్ళు డివిడెండ్ ఇచ్చినా ఓకే. ఇలాంటి కంపెనీలు డివిడెండ్ ఇవ్వకపోవడమే మనకి బెటర్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫైనాన్స్లో ఎందుకు పడిందంటే, మనకి మార్జిన్స్ ఇస్తాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనకి 5 times to 15 times మార్జిన్ ఇస్తాయి కాబట్టి అందుకే ఇది ఫైనాన్స్ సెక్టర్లో పడింది. సో మనం దీన్ని కంపేర్ చేయలేము దాంట్లో, ఎందుకంటే ఇది డిఫరెంట్ దెన్ ఫైనాన్స్ సెక్టర్. దీని బిజినెస్ వేరు, దీని ఐడియాలజీ వేరు, ఇది స్టోరీ అంతా వేరు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ చూడండి. ప్రాఫిట్ సేల్స్ అనేది 7 crores నుంచి 338 crores వెళ్ళింది 2017 నుంచి 2023. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 12 to 44 crores వెళ్ళింది. 44 crores కదా, ఇక్కడ ఏముంది బ్రదర్ మీరు మరీ ఇన్సిస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అంటే, చూడండి ఇక్కడ ఏంజిల్ 1 బ్రోకింగ్ కూడా ఇప్పుడు ఏదైతే మంచి బ్రోకింగ్ దాంట్లో ఉందో, ఏంజిల్ 1 అనేది చాలా మంచి బ్రోకింగ్, మీకు తెలిసినట్లే. అప్ స్టాక్స్, ఏంజిల్ 1, జెరోదా, ఇవి నెంబర్ 1 బ్రోకింగ్ కంపెనీస్ కదా. ఇప్పుడు చూడండి ఇది కూడా 47 crores దగ్గరనే ఉంది. ఇంకొకటి చూడండి, వీళ్ళకి సేల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ప్రాఫిట్ 47 crores ఉంది. వీళ్ళకి సేల్స్ తక్కువ ఉన్నాయి, వీళ్ళకి సేల్స్ తక్కువ ఉన్నాయి, 450 లేవు, 330 ఉన్నాయి, 44 crores ఆఫ్ ప్రాఫిట్ ఉంది. ఇక్కడ మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 25% ఉంది. వేరేస్ ఏంజిల్ 1 అప్పట్లో 25% ఆపరేట్ ప్రాఫిట్ మార్జిన్. పెరుగుతున్న కొద్దీ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది చెప్తున్నట్లుగా నేను, అర్థమైందా? సో ఈపీఎస్ అనేది వాళ్ళకి 32.69 ఉంది. ఇప్పుడు ఈపీఎస్ ఎంత ఉంది మనకి? 14.22. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సేమ్ ఇప్పుడు 5 పైసా ఇక్కడ ఉందో, ఏంజిల్ 1 కూడా 2015లో అక్కడనే ఉంది. నెక్స్ట్ 5-6 ఇయర్స్లో ఇది ఏంజిల్ 1 ప్లేస్లోకి వెళ్తుంది. ఏంజిల్ 1 ప్లేస్లో కంటే నేను అనేది ఎలా అంటే, ఏంజిల్ 1 ఇంకా పెరుగుతుంది. అఫ్కోర్స్ అది ఆగుద్దని నేను చెప్పాను, అది ఇంకా పెరుగుతుంది. కానీ ఆ ఏంజిల్ 1 ప్లేస్లోకి మాత్రం ఇది వెళ్తుంది. ఏంజిల్ 1 పైకి వెళ్తుంది, ఇది దాని ప్లేస్లోకి వెళ్తుంది. ఆపరేట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరుగుతాయి.
అదర్ ఇన్కమ్స్ పెరగవచ్చు, అది మనకు అవసరం లేదు. బట్ ది సేల్స్ మాత్రం పెరుగుతాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం పెరుగుతుంది. ఆ బారోయింగ్స్ కూడా 169 crores, అవి ఏం పెద్ద కాదు. కంపెనీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఆల్రెడీ డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు. అదేం పెద్ద అమౌంట్ అని చెప్పాను నేను, ఎందుకంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పుడు ఉన్న పొజిషన్లో కట్టలేరు, కానీ వాళ్ళకున్న గ్రోత్ ప్రాస్పెక్ట్లో మాత్రం 100% దే కెన్ డూ ఇట్. ఓకే, ప్రమోటర్స్ దగ్గర 33% ఉంది. 29 నుంచి 33 వాళ్ళకి తెలుసు, ఇంక్రీజ్ చేసుకున్నారు. FIS 24 to 23. పబ్లిక్ వచ్చేసరికి DIS ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఎప్పుడో ఒకసారి, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి సిగ్నల్స్ అందుతాయి. ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయరంటే మ్యాక్సిమం ఇప్పుడు బుల్ రన్లో ఉన్నారు వాళ్ళంతా, పెరిగే కంపెనీలో, ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న కంపెనీలో షార్ట్ టర్మ్లో వాళ్ళు ఆలోచించి పెడతారు. లాంగ్ టర్మ్లో ఇది నేను చెప్తున్నాను. సో నేను దీన్ని ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటా? అఫ్ కోర్స్ ఏంజిల్ 1 is 15, 1 2 3 4 5 6 7 8 years to 10 years మధ్యలో పెట్టుకుంటా. 10 yearsలో నాకు ఎంత పెరుగుతుంది? 3,667 నుండి అఫ్ కోర్స్ 1,000 ఉంది ఇక్కడ, నేను ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 1,000 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం ఆల్రెడీ ఒక వ్యూ పాయింట్ తీసుకుందాం. ఇది టెక్నికల్ అనాలిసిస్కి వెళ్దాం. టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళి మనం మరొకసారి చూద్దాం. సీ హియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాప్ అయిపోయింది, రైట్, 36%. ఒకవేళ ఇక్కడ నుంచి ప్రీవియస్ హైకి వెళ్ళినా కానీ నాకు 57%. ఇది షార్ట్ టర్మ్లో పెట్టుకోవచ్చు. 1 to 2 yearsలో నీకు 57% అఫ్ కోర్స్ వస్తుంది, ఈజీగా వస్తుంది 57%. ఇక్కడ బల్క్ బయింగ్ అనేది జరిగింది, చూసారా మీరు, ఇక్కడ బల్క్ బయింగ్ జరిగింది. ఇదంతా బల్క్ బయింగ్ అనమాట, గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, సో పడిపోతున్నప్పుడు కొనాలి నేను చెప్పినట్లుగా ఇలాంటి కంపెనీస్. ఇంకా చూడండి, నా ప్రాస్పెక్ట్ ప్రకారం ఒకవేళ 1,000 రూపీస్కి టచ్ అయింది అనుకుందాం, సమ్వేర్ అరౌండ్ 1,000 ఇక్కడ పెడుతున్నా, 1,300కి టచ్ అయింది అనుకుందాం నా మనీ, నా అమౌంట్. ఇప్పటి నుంచి అయినా నాకు 300% ప్రాఫిట్స్ వస్తాయి. నేను చెప్తున్నాను, ఇవి ఇంకా పడిపోవచ్చు, లేవచ్చు, ఏ టైంలో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడున్న పొజిషన్లో బల్క్ బయింగ్ చేస్తే నేను చెప్తున్నాను 2%. బట్ మేబీ నేను చెప్తున్నట్టుగా ఇన్ని రోజులు గ్రోత్ తక్కువ ఉంది, ఎందుకంటే పీపుల్ ఇంట్రెస్ట్ చూపెట్టకపోయేది స్టాక్ మార్కెట్లో. సో నా ప్రకారం ఇది అబౌట్ 2,500 వెళ్ళినా కానీ, 2,500 వెళ్ళినా కానీ 600% రిటర్న్స్ వస్తాయి. 100 రూపీస్కి 600 రూపీస్ వస్తుంది. సో అందుకని నేను పడిపోయిన ప్రతిసారి కొంటున్నాను, నేను ఒక్కసారి కొనట్లేదు. ఇలాంటివన్నీ కన్సాలిడేషన్ ఫేస్కి వెళ్తాయి ప్రతిసారి. ఆ ఫేస్ దాటగానే వీళ్ళకి వచ్చే బూమ్ కానీ అది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, నేను చెప్పింది వినాలి, అంతేగాని నేను చెప్పానని వెళ్ళి చేయకూడదు. నేను ఓన్లీ సెబీ రిజిస్టర్డ్ పర్సన్, కానీ ఇవన్నీ ఒక కేస్ స్టడీలా తీసుకోండి. ఎలా నేను ఎనలైజ్ చేస్తున్నాను, మీరైనా ఎనలైజ్ చేయాలని మాత్రమే తీసుకోండి, నథింగ్ మోర్ దెన్ దట్. నేను ఈ చార్ట్ ప్యాటర్న్లో టెక్నికల్స్ కానీ ఇది నా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ కాబట్టి నేను ఓన్లీ ఫండమెంటల్స్ తీసుకొని మాత్రమే చెప్పాను మీకు. అఫ్ కోర్స్ ది ఫస్ట్ టార్గెట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 57%. 1 yearsలో రావచ్చు, 2 yearsలో రావచ్చు, 3 yearsలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది 1 year బిలోలో కూడా రావచ్చు, 583.6. ఎందుకంటే ఈ టైంలో అసలు వీళ్ళు ప్రాఫిట్ లేదు, కానీ ఇప్పుడు ప్రాఫిట్లు కూడా వస్తున్నాయి. నేను ఇంకా పడిపోయినప్పుడు అఫ్కోర్స్ నేను ఇక్కడ కొన్నాను, సమ్వేర్ అరౌండ్ హియర్ కొన్నా, ఇప్పుడు హియర్ కొన్నా, హియర్ అండ్ హియర్ కాదు, సమ్వేర్ అరౌండ్ హియర్ ఇక్కడ కొన్నాను, ఒకసారి ఇక్కడ కొన్నాను, ఇప్పుడు పడిపోతే ఇక్కడ కొంటాను మళ్ళీ. సో అక్కడ అలాంటి టైంలో కొనాలి. ఇష్టమున్న టైంలో కొంతమంది పీక్లో కొంటారు, పీక్లో కొని పడిపోయింది అంటారు. అలా కాదు, అలా ఏడవకండి, అలా చేయకండి. SYPస్లో వేయండి, మీకు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్, మల్టీ బ్యాగర్ అవుతుంది. అబౌట్ 600 to 700% నీకు రిటర్న్స్ ఇస్తుంది. మల్టీ బ్యాగర్, మంచి కంపెనీ, గ్రోత్ ప్రాస్పెక్ట్ ఉంది, ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈజ్ ఏ మిడ్ రిస్క్ స్టాక్. నేను ఇది లో రిస్క్ అని చెప్పట్లా, ఎందుకంటే ఇంకా మనకి తెలియాలి, అందుకే. సో ఇప్పుడు మిడ్ రిస్క్ వేస్తున్నా, నేను ఒక 1 year తర్వాత మళ్ళీ ఇదే వీడియో చేస్తాను, అప్పుడు లో రిస్క్ హై రిస్క్ అని చెప్తాను. థ్యాంక్ యూ గైస్, ఫాలో చేయండి, చాలా మంది అవ్వట్లా చూసి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.